ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు వైసీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ గారు మనతో పాటు రైతు విభాగంలో మంచి కీలకమైన పదవి తీసుకున్నారు. ఎలా అనిపిస్తుంది? నేను ఎప్పుడు పదవిగా భావించాను. ఇప్పుడు రైతుల సమస్యలు అంటే అప్పట్లో వైసీపీలో ఉన్నప్పుడు రైతులు ఎలాగున్నారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రైతులు ఎలాగున్నారు? ఒక ఆంఫట్టని మాయ చేసేది కాదు. ఈ కూటమి ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీబాబు కింద 5,000 ఇస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? కరెక్ట్. ఫ్రీ బస్సు ద్వారా ఇప్పుడు రైతులకి మంచి అనుకుంటున్నారు లేదంటే? అంటే మహిళా రైతులు దాంట్లో బస్సులో పోయేంత ఇదేం లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. రైతుల పట్ల మీరు ఏం చేయబోతున్నారు? పేటెంట్ పథకాలు ఉన్నాయి కొన్ని. జగన్మోహన్ రెడ్డి గారు పేటెంట్ అంటే ఆయన ఇంట్రడ్యూస్ చేసిన పథకాలు. చంద్రబాబు నాయుడు గారివి సొంత రైట్స్ ఉన్నట్టుగా అవి చేయాల్సింటివి. నువ్వు 14 ఏళ్ళు నీకు ఇచ్చింది. నీకు 14 ఏళ్ళలో నువ్వు ఎన్ని పేటెంట్లు క్లెయిమ్ చేసుకోవాల్సింది? అప్పుడు ఎమ్మెల్యే ఆడతారున్నప్పుడు ఎందుకు రాజకీయంగా ఎప్పుడు ఎమ్మెల్యే ఆడతారుతోనే ఉన్నారు అంటే దీంట్లో మెయిన్ హీరోలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దగ్గరుండి ఎమ్మెల్యే ఆడతారు గెలిపించారు. మా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు మా వాళ్ళే. ఆర్థర్ అనే ఆయన ఎందుకు బాండింగ్ దూరమైంది సిద్ధార్థ రెడ్డికి ఆర్థర్? కానీ మీరు కూడా సిద్ధార్థ రెడ్డి వైపు ఎందుకు పోలేకపోయారు? అంటే ఎవరు తీసుకొచ్చారు ఆర్థర్ గారు? జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే సిద్ధార్థ రెడ్డి గారు తీసుకున్నారు. సిద్ధార్థ రెడ్డి కూడా ఓకే చేసినాడు. అంటే ఎమ్మెల్యే కావడానికి కారణం సిద్ధార్థ రెడ్డి గారి ప్రమేయం ఉందా లేదా? లీడర్ ప్రమేయం ఉంటుంది. ఆయన కృషి మనం ఎవరం తక్కువ చేయము. ఎప్పుడు మేము తక్కువ చేయము. అంతా కలిసి తిరిగిన వాళ్ళమే. మొన్న నిలబెట్టిన ఎమ్మెల్యే క్యాండిడేట్ డాక్టర్ ఎక్కడున్నారు? ఎక్కడంటే కంట్రీలో ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వస్తాడు. తర్వాత ప్రజల్లో ఎక్కడ? ప్రజల్లో. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు కాబట్టి ప్రజల్లో ముందుకు వెళ్ళట్లేదు. ఓన్లీ పార్టీ కార్యక్రమాల్లోనే ముందుంటున్నాడు. ప్రజల యొక్క సమస్యలనే పార్టీ తీసుకుంటుంది. ఆ కార్యక్రమాల్లో ఆయన సిన్సియర్గా పాల్గొంటున్నాడు అంటే ప్రజా కార్యక్రమాలు ప్రజల్లో ఉన్నట్టే కదా. ఎందుకు ఓడిపోవడానికి కారణం ఏంటి? బలమైన సిద్ధార్థ రెడ్డి ఉన్నాడు, బలంగా వర్గం ఉంది. అంటే ఇటుపక్క వైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్లస్ శివానంద రెడ్డి వాళ్ళంతా ఏకమైనందుకే దారాసుద్రి గారు ఓడిపోవడం కారణం. అట్లా ఆలోచన చేసినప్పుడు నిజమేనేమో. మీకు ఇచ్చిన పదవిని పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏం మార్క్ చేయొచ్చు? ఎక్కడ రైతు ఇష్యూ ఉన్నా కూడా ఖచ్చితంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనతో పాటు వైసీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ గారు మనతో పాటున్నారు. భరత్ గారు నమస్తే. నమస్తే. రైతు విభాగంలో మంచి కీలకమైన పదవి తీసుకున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? నేను ఎప్పుడు పదవిగా భావించాను. పార్టీలో బాధ్యత అంటే మనకి ఇచ్చిన దాన్ని బాధ్యతగా నిర్వర్తించడమే నాకు తెలిసినది. నేను ఎప్పుడు పదవిగా దీన్ని చెప్పుకోను. అయితే వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు నుండి మీరు ఓన్లీ రైతుల కోసమే రైతు విభాగాన్ని ఎంచుకుంటున్నారు. ఎందుకన్నా అలాగా? అంటే నేను బేసిక్గా రైతుని. మా ఫాదర్ నుంచి కూడా రైతు నాయకులుగానే మా కుటుంబం వస్తుంది. కాబట్టి నన్ను ఆ విభాగంలోకే తీసుకున్నారు. అయితే వైసీపీలో కీలకంగా ఉన్నారు. అయితే మీరు వైసీపీ పార్టీలో ఎప్పుడు ఉంటున్నారు? ఇంత వైసీపీకి మీకు అనుబంధం ఏంటి? నేను ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాను. తర్వాత 2011లో పార్టీ వచ్చింది. పార్టీ వచ్చినప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నాను. 2014లో రైతు విభాగం స్టేట్ జనరల్ సెక్రటరీగా ఫస్ట్ బాధ్యత తీసుకున్నాను. అప్పుడు ప్రతిపక్షమే. ప్రతిపక్షంలో పర్ఫార్మెన్స్ బాగా చేయగలిగినాం రైతు విషయంలో. అధికార పార్టీ ఉన్నప్పుడు వ్యవసాయ సలహా మండలి చైర్మన్గా చేశాను నేను. దాంట్లో కూడా నా పర్ఫార్మెన్స్ స్టేట్ లెవెల్లో స్పెషల్గానే చూపించుకోగలిగాం. ఇది ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు మళ్ళీ వర్కింగ్ ప్రెసిడెంట్. అయితే ఇప్పుడు రైతుల సమస్యలు అంటే అప్పట్లో వైసీపీలో ఉన్నప్పుడు రైతులు ఎలాగున్నారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రైతులు ఎలాగున్నారు మీరు చెప్పండి ఒకసారి. ఇప్పుడు రైతు అనేది ప్రతి 6 నెలలకు ఒక సీజన్. 6 నెలలకు కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి. సీజన్కు సమస్యలు వస్తుంటాయి. ఒక ఆంఫట్టని మాయ చేసేది కాదు ఎవరి టైంలో అయినా. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు దానిలను తీర్చేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు గతంలో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చి రుణమాఫీ చేస్తా, తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి తెచ్చిస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చి అందరినీ ముంచి నాశనం చేసి రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన హామీ ఏంటి? రైతులకు పెట్టుబడి సాయంగా ప్రతి సంవత్సరం 12,500 రూపాయలు నేను మీకు సాయం చేస్తానని చెప్పడం జరిగింది. మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు రైతుల పరిస్థితి చూసి అది కూడా 4 సంవత్సరాలే, అంటే 5 సంవత్సరాలు వేయలేము, మేము వచ్చేసరికి ఫస్ట్ సంవత్సరం మీకు సీజన్ స్టార్ట్ అయి ఉంటుంది, నెక్స్ట్ సంవత్సరం నుంచి వేస్తామని చెప్పి హామీ అది.
కానీ మొదటి సంవత్సరం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల ఆత్మహత్యల పరంపర చూసి చెలించిపోయి మొదటి సంవత్సరమే అది కూడా 1000 పెంచి 13,500 అకౌంట్లో వేసినాడు. వేస్తే ఏమవుతుందంటే రైతుకు పెట్టుబడికి ఫస్ట్ విత్తనం. నువ్వు ఇంకో విషయం కిరణ్, రాష్ట్రంలో దాదాపు 90% మంది చిన్న రైతులే, అంటే 2 ఎకరాల లోపున్న వాళ్ళే 90% మంది. 2 ఎకరాల లోపున్న వాళ్ళకి 13,500 అనేది పెట్టుబడి సాయంగా చాలా ఉపయోగపడుతుంది. చాలా మంది ఏం మాట్లాడతారంటే 13,500 అయిపోతుంది అని కాదు, పెద్ద రైతులది అది వేరే విషయం. ఈ కూటమి ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ కింద 5,000 ఇస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? కరెక్టే. 20,000 ఇస్తా నాకు ఓట్లు వేయండి అని హామీ ఇచ్చుకొని ఓట్లు వేయించుకున్నారు. మొదటి సంవత్సరం లేదు, ఇది 2వ సంవత్సరం. ఇప్పుడు కేవలం 5,000 వేసి PM కిసాన్ 2,000 వేసి అకౌంట్లో వేసి ఇంకా అయిపోయింది, ఇచ్చేసినాము, అయిపోయింది కదా సూపర్ 6 అంటున్నాడు. గతంలో మీరు కూడా పెన్షన్ ఇంత పెంచుతా అని చెప్పేసి విడతల వారిగా పెంచారు, ఇది కూడా అట్టే ఉండొచ్చు కదా? మేము అప్పుడు కూడా విడతల వారిగానే చెప్పింది, ఇప్పుడు కూడా అదే ఉండొచ్చు. పెంచుతూ పోతాం, ఈ డైలాగ్ బాగా గుర్తుపెట్టుకో, పెంచుతూ పోతాం ఇట్లా చేయబెట్టి చెప్పినదే గుర్తుపెట్టుకో. ఇప్పుడు కూడా పెన్షన్ పెంచారు, ఒకేసారి పెంచారు కదా కుటుంబం. మోసం మాటలు చెప్పం మేము. ఇప్పుడు కూడా పెన్షన్ కూడా కుటుంబ ప్రభుత్వం ఒకేసారి పెంచింది కదా? ఒకటే కదా పెంచింది. మీరు ఇచ్చిన పెన్షన్తో పాటు మళ్ళీ పెంచినాడు కదా? అదే ఆయన హామీలు ఎన్ని దాంట్లోనో ఒకటి చేసి ఇంక నేను సూపర్ 6 క్లోజ్ అంటున్నాడు. ఎంత విచిత్రంగా ఉందంటే ఇంక అయిపోయిందని సంబరాలు చేసుకుంటున్నారు. మరి అంటే వైసీపీ పార్టీ ఓడిపోవడం కారణము కీలకంగా పల్లెటూరు నుండి గ్రామ లెవెల్లో కూడా ఈ రైతులు కూడా ఒక భాగం అనుకోవచ్చా? రైతులు అంత వేశారని అనుకోను, కానీ ఒక్కటి మీరు గమనిస్తే ఒక 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి పబ్లిక్ మీటింగుల్లో తమ్ముళ్ళు మీకు మంచి మంది ఇస్తాను, తక్కువ ధరకే మంది ఇస్తాను అని ఎలక్షన్ చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే ఉంటారేమో. మందు అంటే లిక్కర్ మీద కూడా క్వాలిటీ లిక్కర్ సార్ అన్నాడు, క్వాలిటీ లిక్కర్. అదే లిక్కర్ ను కూడా ఎలక్షన్ ఓటింగ్ కు వాడుకుంటారని మేము ఎప్పుడు చూడలేదు. లిక్కర్ ఎక్కడైనా లిక్కర్ అనేది వైసీపీ ప్రభుత్వం లిక్కర్ ని టైట్ చేసి దాన్ని మొత్తం ప్రైవేట్ వ్యక్తులు దాన్ని మార్చి కొంచెం నకిలీ మద్యం వచ్చిందని చెప్పేసి ఆరోపించారు. ఇప్పుడు కూడా దాని మీద కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు అదే మద్యమే నడుస్తుంది, ఎక్కడ ₹1 ధర తగ్గించింది లేదు. ఇక్కడే గోల్డ్ మెడల్ అట్లాంటివి ఏం లేవు. ఏ ధర తగ్గించినాడు అదే మందే నడుస్తుంది. మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు రైతులకు ఇష్టమైంది కదా మంచి మందు వస్తుందండి. అంటే ఒక 14 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తి, రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్, అంటే వయసు రీత్యా సీనియరు, మందును కూడా ఓటింగ్కు వాడుకొని అంటే ఎంత దిగజారి రాజకీయం చేశారనేది మనం ఒకసారి చూసుకోవాలి. అంటే హామీ ఏదైనా సరే ఇచ్చేయడమే, మేము ఎన్నికల్లో గెలవాలి. ఇంత మోసపుకారి మాటలు. యువతకు 3,000 ఇస్తానే, ఏ యువత? నిరుద్యోగ యువతకు ఇప్పుడు ఎక్కడైనా 3,000 వచ్చిందో మీరే చూడాలా. ఇప్పుడే సంవత్సరం అయింది కదా, ఇంకా ముందుంది కదా. అంటే ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత ఇస్తాడా? అధికారం ఇంకా ఉంది కదా. అంటే సంవత్సరానికి నెల వేసేది అది. అంటే వైసీపీ ప్రభుత్వంలో చేసిన అవినీతిని వాళ్ళు నీట్ గా ఒక లెవెల్ గా తీసుకొచ్చి ముందుకెళ్తున్నారు అంటున్నారు. ఇప్పుడు అప్పేమో అంతకంటే ఎక్కువ చేసిన అప్పు అని అప్పుడు అంటివి, ఇప్పుడు అంతకంటే ఎక్కువ చేస్తున్నావు. చాలా మంది ఏమంటారు, నిజంగా చెప్తున్నాను, నేను రైతును కదా, పొలానికి లేబర్ వస్తారు, కూలికి వచ్చి మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే అంతకంటే అప్పు చేస్తున్నాడట, మరి ఈ డబ్బులలో ఎట పోతున్నాయి. ఆయనేమో అకౌంట్లో అందరికీ వేసా, 18,500 45 సంవత్సరాల లోపు ఉన్న మహిళకి వేసా, తర్వాత నిరుద్యోగులకు వేసా, అమ్మఒడి వేసా. ఇన్ని డబ్బులు వేసి అప్పు చేసినాడంటే ఒక అర్థం ఉంది. ఈయన అప్పు ఏమో చేస్తున్నాడు, మరి డబ్బు ఎక్కడ పోతుంది అని అనేది కూడా ఆలోచన చేస్తున్నారు పేద ప్రజలు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు? అది కూడా 2వ సంవత్సరమే, మొదటి సంవత్సరం లేదు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఎండింగ్ వచ్చినప్పుడు ఆ ఎండింగ్ ఇలా తర్వాత ఇచ్చాడు. అది ఇచ్చాడు కదా, ఇది ఇక్కడ కూడా ఇచ్చారు కదా, కంప్లీట్ గా ఎగ్గొట్టలేదు కదా, ఇక్కడ కూడా ఇచ్చారు కదా. ఫస్ట్ ఏమన్నారు, ఇయర్ అన్నారు, ఇచ్చారు. ఫ్రీ బస్సు ఇవ్వలేదు అన్నారు, ఇచ్చారు. అంటే 2 చేస్తే సాటిస్ఫై చేసినట్టేనా? ఇంకా ఉంది కదా. అంటే ఫ్రీ బస్సు ద్వారా ఇప్పుడు రైతులకి మంచి అనుకుంటున్నారు లేదనుకుంటున్నారు చెప్పండి? ఫ్రీ బస్సు ద్వారా, ఫ్రీ బస్సు ద్వారా రైతులకి మహిళా రైతులు కానీ వాళ్ళు ఎక్కడికన్నా పోవాలంటే కూడా, పోవాలంటే మహిళా రైతులు దాంట్లో బస్సులో పోయేంత ఇదేం లేదు. గ్రామాల్లో మటుకు పల్లె వెలుగు బస్సు ఎక్కుతారు, పల్లె వెలుగు బస్సు ఎక్కితే ఫ్రీ మొత్తం మీద. వాళ్ళు కూడా దాన్ని కూడా ఉపయోగపడతారు ఇవన్నీ. అంటే పొలము రోడ్డు మీద ఉండదు. వాళ్ళు ఏమి ఇష్టపడతారంటే మహిళలు, ఇప్పుడు రోడ్డు పొలం ఇట్టుంటే ఆడ దిగాల, ఈ నుంచి ఆడికి కూడా నడిచే పరిస్థితి లేదు, నేను వ్యవసాయం చేస్తున్నా, ఖచ్చితంగా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పొలం దగ్గరికి ఆటో కావాల్సిందే.
అంటే వాళ్ళు పొలం పనులు చేసుకునే వాళ్ళు బయటకు పోనీక ఆర్థికంగా ఒక ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి అంటే సంవత్సరానికి 18,500 రూపాయలు వేసినాడు మహిళలకే జగన్మోహన్ రెడ్డి గారు. బాగా లెక్క కట్టుకో. ఒక మహిళ తిరిగితే పల్లెగలుగు బస్సులో మా అంటే సంవత్సరానికి ఓ 1,500 రూపాయల ఛార్జీ తిరుగుతుందేమో. 18,500లో 1,500 తీసేస్తే ఎంతనో ఒకసారి లెక్క దిగి ఊకేవి అట్లా కనిపిస్తాయి. అంటే మీడియాలో హైలైట్ కనిపిస్తాయి కానీ 18,500 గుట్టుగా అకౌంట్లో వేసేవాడు 18,500 వేసాడు. 18,500 ఈ యుక్త వయసు అంటే ఒక ఏజ్ వచ్చిన వాళ్ళకు, ఆ తర్వాత వాళ్ళకి పెన్షన్. ఓకే అండి, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. రైతుల పట్ల మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కొత్త పథకాలు రైతులకు ఇంట్రడ్యూస్ చేసినాడు. పేటెంట్ పథకాలు ఉన్నాయి కొన్ని. జగన్మోహన్ రెడ్డి గారు పేటెంట్ అంటే ఆయన ఇంట్రడ్యూస్ చేసిన పథకాలు. చంద్రబాబు నాయుడు గారివి సొంత రైట్స్ ఉండేటివే, అవి చేయాల్సింటివి. నువ్వు 14 ఏళ్ళు నీకు ఇచ్చింది. నీకు 14 ఏళ్ళలో నువ్వు ఎన్ని పేటెంట్లు క్లెయిమ్ చేసుకోవాల్సింది? ఒకటి లేదు. నీకనే అర్హత ఎక్కడుంది? మేము స్వతగా ఆయన డబ్బు కాకపోవచ్చు కానీ ఒక్కొక్కరి పరిపాలన ఒక వ్యవస్థకు మేలు చేస్తుంది. ఈయన ఏం చేశాడంటే 9 గంటలు పగటిపూటనే విద్యుత్ తీసుకొచ్చాడా? అంతకుముందు వాళ్ళ నాన్న ఉచిత కరెంట్ ఇస్తే, ఉచిత కరెంట్ మీకు తెలుసో తెలియదో, హైదరాబాద్లో ఇద్దరిని కాల్చి చంపినాడు. రైతులు కాల్చి చంపిన వ్యక్తి ఎవరు లేరు. అంత కర్కశమైనటువంటి హృదయం ఆయనది. అంటే ఇప్పుడు కూడా ఇస్తున్నాడు, ఉచిత విద్యుత్ ఇస్తున్నాడు. ఆయన పెట్టిపోయినాడు, కంటిన్యూ చేస్తున్నాడు. నేనేం తీసేసినాడని నేనేం చెప్పలేదే. మేము ఎప్పుడు కూడా రాంగ్ మాట్లాడడం. అంతకుముందు ఏం జరిగేదంటే పగులు 3 గంటలు ఇస్తే రాత్రి 4 గంటలు ఇచ్చేది. రాత్రిపూట పోతే మీరే ఎన్నో విషయాలు చూసింటారు. పాము కాట్లు కానీ, లేదంటే పొరపాటున బోర్డులో కనిపించక షాక్ కొట్టి కానీ చనిపోయిన వాళ్ళు మనం చూసాం. దాన్ని పగటిపూట 9 గంటలు, అంతకుముందు కూడా హామీ ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు 2014 to 19 నేను పగటిపూట ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. ఈయన వచ్చిన తర్వాత పగటిపూట అంటే ఒకసారి మనం మోటార్ ఆన్ చేస్తే 9 గంటల తర్వాతనే. అది ఎంత మేలు రైతుకు, ఎన్ని కూలీలు మిగులుతాయి. ఇంకో విషయం, రాత్రి పోతే ఒక్కడు పోలేడు. ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక కూలీ మనిషి కానీ తోడు కావాలి. పగటిపూట అయితే అవసరం లేదు. అవన్నీ మిగిలినట్టే కదా రైతుకు. మరి ఇది పేటెంట్ పథకం కదా. దాని తర్వాత ఇంకోటి చెప్తాను నేను. గత చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే హామీల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కొనసాగిస్తూ వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటా అని చెప్పినాడు. ఉచిత పంటల బీమా ఇది మన దేశంలోనే ఫస్ట్. అది కూడా పేటెంట్ పథకమే. జగన్మోహన్ రెడ్డి గారు పేటెంట్. రాజశేఖర రెడ్డి గారికి ఆరోగ్యశ్రీ అంటే ఒక మనిషికి ఇది ఏమంటారు, ఏ విధంగా అయితే బీమా చేసినాడో మనిషికి బీమా చేసినాడు ఆయన. ఇక్కడ కుమారుడు పంటలకు కూడా బీమా చేసినాడు. ఇప్పుడు కూడా ఈ ఉల్లి రైతులు కూడా కొన్ని కోట్లు అయితే అకౌంట్లకి అయితే రైతులకి వేసేకే సిద్ధమైంది, మొత్తం ప్రణాళిక సిద్ధమైంది. దీని ఏమంటారు? ఈ క్రాప్ అని తీసుకొచ్చారు. ఈ క్రాప్ అంటే ఇప్పుడు కిరణ్ కుమార్ లేదా భరత్ కుమార్, ఈయనకు 5 ఎకరాల పొలం ఉంటుంది. 5 ఎకరాల్లో 2 acres మెయిజ్ మొక్కజొన్న సాగు చేసింటాడు, 1 ఎకరా పత్తి, 1 ఎకరా మిర్చి, 1 ఎకరా టమాటో ఇట్లా సాగు చేసింటాను నేను. ఆ సాగు చేసిన దాన్ని నేను ఇది సాగు చేసిన అని చెప్పి ఒక రికార్డు ఎంట్రీ చేస్తారు. దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రాప్ బుకింగ్ అనేది అంతకుముందు లేదు. ఈ క్రాప్ చేయడం ఎందుకు చేశాడంటే ఈ బీమా కట్టాలి కదా. అంటే ఈయన పత్తికి కట్టినాడు, పత్తికి బీమా జగన్మోహన్ రెడ్డి కడతాడు. అలాగే మొక్కజొన్నకు వేసినాడు 2 ఎకరాలు, మొక్కజొన్నకు బీమా జగన్మోహన్ రెడ్డి కడతారు. అట్లా కట్టడం కోసం అని చెప్పి ఈ క్రాప్ అని తీసుకొచ్చినాడు. ఈ సంవత్సరం ఈ క్రాప్ చేయడమే లేదు. మరి రేపు ఎవరు అకౌంట్లు వేస్తాడో అర్థం కాదు. నేను ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు జరిగేది ఏం ప్రమాదం జరుగుతుందంటే, అంటే ఇప్పుడు ప్రకటించాడు అంటే దానికి ఇంకా గందరగోళం ఉందంటారా? అంతే కదా. ఈ క్రాప్ ఇప్పటికి లేదు. లేకుండా నువ్వు ఎట్లా ఇప్పుడు కిరణ్ కుమార్ అకౌంట్లో ఎట్లా వేస్తావు? నువ్వు కిరణ్ కుమార్ ఉల్లిగడ్డ సాగు చేశాడని లేదు. అంటే పాస్బుక్ ఆధారంగా లేదంటే మార్కెట్ వస్తుంది. మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చింటారు, సరుకు తీసుకొచ్చింటారు, ఇన్ని ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే తప్పు జరిగేది ఏంటంటే వాళ్ళ కార్యకర్తలు రాసుకుంటారు. ఇది ఎప్పుడు టీడీపీలో మనం సూచనేదే. నిజంగా కష్టపడిన రైతులకు చేరదు. అట్లే ఇంకో విషయం చెప్తాం మీకు. కౌలు రైతు ఇప్పుడు ఎక్కువ కౌలు రైతులే. పెద్ద రైతులంతా పొలాలు కౌలుకి ఇచ్చుకొని కౌలు చేసుకున్నారు. కౌలు రైతును ఎట్లా మనము నిలబెట్టాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మా కౌలు రాసియమంటే పెద్ద రైతులు రాసిచ్చేది కాదు. ఎందుకంటే కోర్టుకు పోతే సమస్యలు ఉంటాయి. చేసుకోపోంటారు, ఊకే చేసుకోపో రాసియమంటారు. దాన్ని మార్చడం కోసం అని చెప్పి యాక్ట్ను మార్చాడు. అంటే 11 నెలలే
నువ్వు ఇప్పుడు రాసి ఇచ్చినావు అనుకో, కౌలు రైతుకు కౌలు నువ్వు తీసుకున్నట్టు రాసి ఇస్తే దాని యొక్క పీరియడ్ 11 నెలలే. 11 నెలల తర్వాత ఆటోమేటిక్గా ల్యాప్స్ అయిపోతుంది. అది తీసుకొచ్చి ఎంత టార్గెట్ పెట్టాడంటే అంతవరకు 300, 500, 1000 లోపు ఉండేవి జిల్లాకు కౌలు కార్డులు. ఏదో నామకే వాస్తిగా యాక్టింగ్. దాన్ని నేను వ్యవసాయ సలహా మండలిగా చైర్మన్గా చూసిన. ప్రతి జిల్లాకు 20 నుంచి 25,000 టార్గెట్ పెట్టి కౌలు రైతు కార్డులు ఇష్యూ చేసినాడు. కౌలు రైతు కార్డు ఇష్యూ చేసినప్పుడు ఆ పేరు మీద ఈ క్రాప్ అవుతుంది, పోయి ఇస్తే ఈ క్రాప్. ఇప్పుడు కౌలు రైతులు ఎట్లా నువ్వు అకౌంట్లో వేస్తావు? బాగా ఆలోచించి. ఇప్పుడు నువ్వు ఉల్లిగడ్డకే వేస్తా అంటున్నావు, నీది ఆ ప్రాంతమే, అందరూ కౌలు రైతులే. ఉల్లి సాగు చేసేవాళ్ళు దాదాపుగా కౌలు రైతులే, చిన్న రైతులే. ఇది ఎక్కువ పని ఎక్కువ ఉంటుంది, లేబర్ పని ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకోగలిగిన వాళ్ళే ఉల్లి సాగు చేస్తారు. అంటే ఇంట్లో వాళ్ళు ఇద్దరు ఇంకొక ఇద్దరిని తోడు పిలుచుకొనో లేదంటే పక్క పొలం వాళ్ళు వీళ్ళకు, వీళ్ళ పొలం వాళ్ళు వాళ్ళకు అట్లా సాగు చేసేదే ఉల్లి. అలాంటి రైతులకు నువ్వు మరి 20,000 ఎట్టేస్తావు? అంటే కేవలం ఇది చూస్తున్నాం. సరే ప్రకటించినాడు, చేరితే మంచిదే కదా రైతులకి. మంచిది, మేమేం కాదన్నాం కదా, రైతులకు చేరితే మంచిదే. కాకపోతే తప్పించుకునే ధోరణి. నువ్వేంది ఉల్లి రైతులు కొంటా అని చెప్పి కొనకుండా ఇప్పుడు మళ్ళీ డైవర్షన్. ఇప్పుడు ఆడ చూస్తే అసలు కొనేటోడే లేడు ఇప్పుడు మార్కెట్లో. ఎక్కువైపోయింది. ఎక్కువ ఏం కాలేదు, కాకపోతే అది ఏందో మరి అర్థం కావడం. అంటే ప్రభుత్వ వైఫల్యం, దాంట్లో మార్కెటింగ్ శాఖ స్ట్రాటజీ ఉంటుంది, మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారు దాన్ని. అంటే దీంట్లో ప్రభుత్వానికి ఎట్లా ముందుకు తీసుకొస్తుంది? దళారులు ఉండొచ్చు కదా, చాలా మంది దళారులు కూడా కొంచెం స్టాక్ నిలబెట్టి కొంచెం హైక్ చేయనిక కొంచెం అది చేస్తుంటారు కదా, చేస్తారు. ప్రభుత్వం ఏం చేస్తుంది? దానికోసమే ప్రభుత్వం ఇన్వాల్వ్ ఏం చేస్తుందంటే కొంత మెటీరియల్ను ఒక రేటు ఫిక్స్ చేసి కొనడం మొదలు పెడుతుంది. మొదలు పెట్టినప్పుడు ఏమైందంటే ప్రైవేట్ వ్యాపారస్తులు కూడా ఆ రేటు కొనాల్సి వస్తుంట. దాన్నే మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే. గిట్టుబాటు ధర కూడా పెట్టారు. ఎంత? పేపర్కా 1200 పేపర్లో ప్రకటించారు, నేను కాదనట్లేను. ఆ రైతుకి ఎంత మేలు అన్నారు. ఇప్పుడే పెడితే కంపల్సరీ కొనాల్సిందని. అప్పుడు దళారులు కొన్నారు, అప్పుడు ఏం చేస్తారు? దళారులు ఏజెంట్లు కొన్నారు, అప్పుడు ఏం చేస్తారు? ఏజెంట్ కదా, గవర్నమెంట్ కొని వివిధ ప్రాంతాల్లో మన రైతు బజార్లు ఉన్నాయి కదా, రైతు బజార్లో రిటైల్గా అమ్మియాలన్నమాట. అమ్మించి ఈ రైతు కొన్ని రోజులకు ఏమైందంటే జరిగింది కదా, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో జరిగిందండి. జరిగింది. మార్కెట్ యార్డ్లకు చూసారు, తక్కువకే రైతు బజార్లకు పంపించి గవర్నమెంట్కి నష్టం వస్తుంది. ఏం లాభం వ్యాపారం కాదు ఇది. మన రైతు అందుకే డబ్బులు డైరెక్ట్ రైతులకు డబ్బులు ఇస్తున్నారు కదా. అదే చూద్దాం, అనవసరమైన విమర్శలు చేయం, దాన్ని అబ్జర్వ్ చేస్తుంటాం. ఈ ప్రమాదం జరుగుతుందని చెప్తున్నాను. ముందు కౌలు రైతులు కార్డులు ఇష్యూ లేవు. తర్వాత ఇప్పటికి ఈ క్రాప్ కాలేదు, నువ్వు ఎవరి అకౌంట్లో వేస్తావు అంటే మీ కార్యకర్తల అకౌంట్లో అంటే కొంత తప్పులు జరిగేదానికి అవకాశం ఉంది అని చెప్తున్నాను. అవకాశం ఉంటుంది. వాళ్ళు మానిటర్ చేసి సిన్సియర్గా వేస్తే మేము ఏం కాదనేది ఏం లేదు. మీరు రైతుల పట్ల మీరు ఏమేమి పోరాటాలు చేస్తారు, వాళ్ళకి ఏం కృషి చేస్తారు? మీరు మొత్తం మీద నంద్యాల జిల్లా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. ఎలా? నంద్యాల జిల్లా అనేది ఏం లేదు. ఇక్కడ కూడా నీకు విషయం చెప్పాలి మీకు. ఫస్ట్ నా మీద పోలీస్ కేసు పెట్టింది కర్నూలు మార్కెట్ యార్డు దగ్గర 3000 మందితో రోడ్డు బైఠాయించి 3 గంటలు ధర్నా చేశాను నేను. వెంటనే నా మీద 10 రోజులకు కేసు, పోలీస్ కేసు అయింది. అది ఏ జిల్లా? కర్నూలు జిల్లా. ఆడికి వచ్చే ఉల్లి రైతు ఏ జిల్లా? కర్నూలు జిల్లా. అప్పుడు నంద్యాల జిల్లాలో కూడా వస్తుంటారు. తర్వాత ఆలూరులో రైతు ఆత్మహత్యలు జరిగితే ఒకే రోజు 2 ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు మీ పుస్తెలు అదే బంగారు ఇంటికి తెస్తున్నాడు కదా, తేలేదు, వేలం పాడుతున్నారని చెప్పి బ్యాంకు వేలం వేసింది. వీళ్ళు పోయేసరికి రైతు 2 భార్యాభర్త ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. పోయి అలా అంత్యక్రియల వరకు ఉండి ధర్నా చేసి ఆ రోజు కూడా పోలీసు బెదిరించారు నన్ను. ఏంటి నువ్వు నుంచి పోతావా లేదా అని. మనం దానిలోకి భయపడం, కాకపోతే మాలో కరెక్ట్గానే ఉండాలనే ప్రయత్నం చేస్తాం. మేము ఊరికే అనవసరమైన నిందలేయడము, కావాలని ఇష్యూ చేయడం ఎప్పుడు ఉండదు. హేతుబద్ధంగా నడుచుకుంటాం మేము, అది మా పద్ధతి. మీరు రైతు పక్షాన ఉన్నారు అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే దీనికి రైతుల పక్షానే ఉండాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు? మాది మొదటి నుంచి సీడ్ గ్రోయర్స్ ఫ్యామిలీ, అంటే విత్తన ఉత్పత్తి రంగము. తర్వాత బై నేచర్గా మా కుటుంబానికి కూడా ఏంటంటే అన్యాయం జరుగుతుంటే ఓర్చుకోలేము ఎక్కడైనా కానీ. మీది రాజకీయ కుటుంబం అన్న? రాజకీయ కుటుంబం. అంటే మా ఫాదరు కూడా ఫస్ట్ నుంచి గ్రామం అన్నీ చూస్తున్నాడు. నందికొట్కూరు కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ మధుర సుబ్బారెడ్డి గారిని ఉండేవారు. ఆయన టైంలో మంచి లీడరు, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ చేశారు. ఆ తర్వాత
రైతాంగం కోసం వచ్చాడు ఫుల్ టైమర్గా. రైతు నాయకునిగా చాలా పేరుంది. వైసీపీ రైతు విభాగంలోకి నేను రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత ఆయన కొంత తగ్గించుకుని వయసు వచ్చింది, మొన్ననే కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, తగ్గించుకున్నాడు. మీరు నందికొట్కూరు నియోజకవర్గ విషయానికి వస్తే మీరు రైతు పక్షాన్ని ఉన్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యే ఆడతారున్నప్పుడు ఎందుకు రాజకీయంగా ఎప్పుడు ఎమ్మెల్యే ఆడతారుతోనే ఉన్నారు అంటే దీంట్లో మెయిన్ కీ రోలు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి దగ్గరుండి ఎమ్మెల్యే ఆడతాను గెలిపించారు. ఎందుకు మీరు సిద్ధార్థరెడ్డిని దూరం పెట్టేసి అంటే ఎమ్మెల్యేకి సిద్ధార్థరెడ్డికి దూరం ఉంది కానీ అప్పుడు సిద్ధార్థరెడ్డిని కూడా పక్క పెట్టేసి మీరు ఆడతారుతోనే ఉన్నారు అంటే ఆడ వర్గంలో కూడా వర్గం చేంజ్ అయింది, మీరు కూడా చేంజ్ చేశారు. ఎందుకు అలాగా, ఎందుకు బాండింగ్ దూరం అయింది సిద్ధార్థరెడ్డికి ఆడతారు కానీ మీరు కూడా సిద్ధార్థరెడ్డి వైపు ఎందుకు పోలేకపోయినారు? అంటే పార్టీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను. పార్టీ పుట్టినప్పుడు గౌరంగరెడ్డి గారు, శివానంద రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు వాళ్ళతోనే కలిసి ట్రావెల్ చేసినాం. అప్పుడు ఎమ్మెల్యేగా ఐజే గారిని చేసుకున్నాం, ఐజే గారితో కలిసి నడిచినాం. తర్వాత ఎలక్షన్ అప్పుడే 2019 ఎలక్షన్ అంటే 18లో సిద్ధార్థ గారు వచ్చినారు. సిద్ధార్థ గారు గౌరవించినాం. మా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు మా వాళ్ళే. ఆర్థర్ అనే ఆయన ఎలక్షన్లో ఎన్నిక క్యాండిడేట్గా వచ్చినాడు. ఎవరు తీసుకొచ్చారు ఆర్థర్ గారిని? జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేసినట్టున్నారు. బాగా ఇంకోసారి చెప్పండి, ఒకసారి ఆలోచించండి, ఎవరు తీసుకొచ్చారు? లేదు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే. సిద్ధార్థ రెడ్డి గారు తీసుకురాలేదా? సిద్ధార్థ రెడ్డి కూడా ఓకే చేసినాడు, అది ఓకే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారే డిసైడ్ చేసినారు, సిద్ధార్థ రెడ్డి గారు కూడా ఓకే చేసినారు. అంటే ఎమ్మెల్యే కావడానికి కారణం సిద్ధార్థ రెడ్డి గారే ప్రమేయం ఉందా లేదా? ఉంటుంది కదా, పార్టీలో ప్రతి లీడర్ ప్రమేయం ఉంటుంది. ఆయన కృషిని మనం ఎవరం తక్కువ చేయము, ఎప్పుడు మేము తక్కువ చేయము, అంతా కలిసి తిరిగిన వాళ్ళమే. అప్పుడు కేసులు అయినాయి. అల్లూరులో శివానంద రెడ్డి గారు అప్పుడు మా మీద 5 మంది మీద కేసు పెట్టించినాడు. పోచ బ్రహ్మాందరెడ్డి గారి మీద, నా మీద, సిద్ధార్థ రెడ్డి గారి మీద, లబ్బెంకట స్వామి గారి మీద, ఆర్థర్ గారి మీద. ఆయన కృషిని ఎవరు కాదని నేను కాదని ఎప్పుడు అనమే. ఆయన కష్టపడినాడు. ఎందుకు బాండింగ్ దూరమైంది? చిన్న చిన్న విషయాలు, అంటే ఏ విషయాలు వచ్చినాయి అనేది మనకైతే తెలీదు. ఎలక్షన్ అయిపోయిన కొన్ని రోజుల తర్వాత ఇంకా దూరం. అదే ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏదో చెప్పాడు కదా, ఏదో ట్రాన్స్ఫర్లు, ఒక సిఐ ట్రాన్స్ఫర్లు వచ్చింది ఇష్యూ అని చెప్పినాడు. అదొకటేనా, ఏం లేదా? అప్పటికైతే అది ఒకటి స్టార్టింగ్. ఇంకా తర్వాత పెరిగిన తర్వాత ఒకసారి నేను ఈ వర్గం అనేదో మీరు ఆర్థర్ వర్గం అని నన్ను అనే మాట అన్నారు కాబట్టి చెప్తున్నాను. నేను స్కూల్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఫస్ట్ విద్యా కమిటీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఊర్లో మా నాన్న చూస్తుంటాడు ఎలక్షన్. మేము 2013లో అపోజిషన్లో ఉన్నప్పుడే వైసీపీ సర్పంచ్ గెలిచాం మా ఊరు, వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు ఎవరైతే సిద్ధార్థ రెడ్డి ఉన్నారో వాళ్ళు టీడీపీ నుంచి పోటీ చేసిండ్రు. అప్పుడు మేము సర్పంచ్ గెలిచినాం. అయిపోతేనే ఎలక్షన్ వచ్చింది, జనరల్ ఎలక్షన్ తర్వాత విద్యా కమిటీ ఎలక్షన్లు వచ్చినాయి. ఎట్లుంటుంది అంటే మీడియా వక్రీకరణ అని చెప్తున్నాను నేను. వచ్చినాయి, ఫోన్ చేసినారు మా కార్యకర్తలు, రేపు ఎలక్షన్ ఉంది అంటే. స్కూల్ ఎలక్షన్లో మనం ఏం అవసరం ఉంది, స్కూల్ పేరెంట్స్ కూర్చొని ఎవరెవరు డిసైడ్ అవుతారు, కమిటీ అవుతారు. దానిలో కూడా రాజకీయం ఏంటి అని నాకు మా వాళ్ళకి చెప్తే లేదు ఆయన ఇంకొక ఆయన అనుకో, ఇప్పుడు వైసీపీలోనే ఇంకొక ఒక పేరు డిసైడ్ చేసేసినాడు ఆయనే అంట చైర్మన్ అని. వాళ్ళు పేరెంట్స్తో పని లేకుండా ఆయన డిసైడ్ చేసుకున్నాడు అని. ఇదేదో బాగాలేదు అనిపించింది మాకు. అనిపించి ఊరికి పోయినా నేను. పోయి అప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత సిఐ వచ్చినాడు. అప్పటికి ఇంకా ఒక 1 hour 2 hours జరిగింది. మొత్తం 15 డైరెక్టర్స్ అదేదో సిస్టమ్ ఉంటుంది, 15 ఉన్నారు. ఉంటే నేను ఆడికి సిఐ గారికి కూడా చెప్పిన, దీంట్లో రాజకీయం ఎందుకండి, ఆయన క్యాండిడేట్ వద్దు, మా క్యాండిడేట్ వద్దు, పేరెంట్స్ డిసైడ్ కమ్మని చెప్పండి, ఊరికే పేరెంట్స్ ఎవరొకరు పెట్టుకోమని చెప్పండి అంటే ఆయన దగ్గర పోయి మాట్లాడచ్చు. లేదు ఆయన అయినట్లేదు, పోటీ అని అంటున్నాడు. సరే పోటీ జరిగింది. 15లో 10 మాకు వచ్చినాయి, 5 ఆయనకు వచ్చినాయి. సరే ఆడికి అయిపోయింది, అది బాగుంది. మరుసటి రోజు ఇవి ఉంటాయి చూడండి పేపర్లో, ఎల్లో మీడియా ఏం రాసినారంటే ఆర్థర్ వర్గానికి సిద్ధార్థ వర్గానికి గొడవ విద్యా కమిటీ దాంట్లో. ఎవరు వర్గము, నేను ఎవరి వర్గము, నేను ఎప్పటి నుంచి ఉండా అట్లా మీడియా సృష్టి తప్ప. నాకు సిద్ధార్థ అంటే అప్పుడు అత్యంత దగ్గర ఉండి చేసిన నేను, మీరల్లా చూసిన వాళ్ళే.
ఇప్పుడు కూడా సిద్ధార్థ రెడ్డితో ఇప్పుడు కూడా మాట్లాడింది లేదు, అంత క్లోజ్గా ఉండేది కూడా లేదు మీరు, ఎందుకు మరి ఇప్పుడు నందికొట్కూరు అంటే మీరు ఇంతకుముందు చూడలేదా మేము క్లోజ్గా ఉండేది మాట్లాడేది? ఈ కాలంలో చెప్పేది ఇప్పుడు అప్పుడు లేదు, ఎమ్మెల్యే కలవలేదు. ఉన్నప్పుడు అప్పుడు సంబంధాలు ఉన్నప్పుడు బాగా పోయినారు, ఇప్పుడు చెప్పేది ఈ మధ్య కలవలేదు, ఈ మధ్య లేదు. ఆయన పని ఆయన చేస్తున్నారు, మాకు ఇప్పుడు రైతు విభాగం ఈ బాధ్యతలు, ఆయన ఇది యోజన విభాగము, ఆయన పని ఆయన చాలా దూసుకుపోతున్నాడు, మేము మా పని మేము చేసుకుంటాం. అంత మాత్రాన మీరు అదే మీడియా వాళ్ళు చేసే ప్రయత్నాలు చేయొద్దండి. మేము అన్నదమ్ములమే, మా పార్టీలో మేమంతా పనిచేసే వాళ్ళం, అందరూ మేము అన్నదమ్ములమే. మొన్న నిలబెట్టిన ఎమ్మెల్యే క్యాండిడేట్ డాక్టర్ ఎక్కడున్నారండి? ఎక్కడంటే కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు? మీరు ఓన్లీ చెప్తా, ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వస్తాడు, తర్వాత ప్రజల్లో ఎక్కడున్నారు? ప్రజల్లోనా? ప్రోగ్రామ్స్ ఏం ప్రోగ్రామ్స్? నిన్న ఒకటి జరిగింది, Detail మెడికల్ కాలేజ్ ఇష్యూ మీద ఉంది, వచ్చారు. మెయిన్ ప్రోగ్రామ్స్ వస్తాను అంటే మెయిన్ ఆ ప్రోగ్రామ్స్ ఏంటో పేర్లు చెప్పండి నాకు. మీ కార్యక్రమాలే, వైసీపీ పార్టీ కార్యక్రమాలే చెప్పేది. అవి ప్రజా కార్యక్రమాలు కదా, అవి వైసీపీ నేను పార్టీ ఎందుకు మిమ్మల్ని అంత సూటిగా ప్రశ్నిస్తున్నా పార్టీ అంటే, కార్యక్రమాలు అంటున్నారు, సొంత కార్యక్రమాలు ఎందుకు ముందుకు రావట్లేదు? సొంత కార్యక్రమాలు ఏముంటాయి? గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు కాబట్టి ప్రజల్లో ముందుకు వెళ్ళట్లేదు, ఓన్లీ పార్టీ కార్యక్రమాల్లోనే ముందుంటున్నాడు. ఇప్పుడు పార్టీ తీసుకునే కార్యక్రమాలు కూడా ప్రజా కార్యక్రమాలే. నేను అందుకే మిమ్మల్ని స్పెసిఫిక్గా అడుగుతున్నా. ప్రజల యొక్క సమస్యలనే పార్టీ తీసుకుంటుంది. ఆ కార్యక్రమాల్లో ఆయన సిన్సియర్గా పాల్గొంటున్నాడు అంటే ప్రజా కార్యక్రమాల్లో ప్రజల్లో ఉన్నట్టే కదా. ప్రజల ఇష్యూను హైలైట్ చేస్తున్నాడు అంటే ప్రజల్లో ఉన్నట్టే. ఎందుకు ఓడిపోవడం కారణం ఏంటి? బలమైన సిద్ధార్థ రెడ్డి ఉన్నాడు, ఒక బలమైన వర్గం ఉంది, అంటే ఇటుపక్క బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్లస్ శివానంద రెడ్డి వాళ్ళంతా ఏకమైనందుకేనా దారా సుధీర్ గారు ఓడిపోవడం కారణం? నందికొట్కూరు అనగా రాష్ట్రంలోనే పరిస్థితి చూసాం మనం. ఇందాకనే చెప్పాను నేను, అయ్యా మీకు మంచి మద్యం ఇస్తానని చెప్పుకునే స్థాయికి, అంటే అబద్ధాలను చెప్పుకోగలిగినాడు ఆయన. ఒప్పనే చెప్తున్నాను నేను. ఇక్కడనేమో నిజాయితీ, క్రెడిబిలిటీ, మాట ఇస్తే తప్పని వ్యక్తి ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడేమో ఎలాగైనా ఎలక్షన్ గెలవాలి, మేము ఎన్ని అబద్ధాలు చెప్పైనా ఎలక్షన్ గెలవాలనేది అక్కడ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ సక్సెస్ అయింది అనుకుంటున్నాను నేను. లేదు, నేను విన్నదైతే, అంటే నేను తిరిగిన పబ్లిక్లో అయితే, ఇప్పుడు ఇందాకనే చెప్పి పొలంలో మాట్లాడు వాళ్ళైతే దాదాపు ఒక 100 మంది వస్తే మిరప కటింగ్కు 2-3 మాత్రమే టీడీపీ అంటున్నారు, 80 మంది వైసీపీకి ఇష్టం అంటున్నారు. మరి ఇంతమంది ఓట్లు వేసి రేటు పోయినాయి. అది కూడా ఒక రకమైన అట్లా ఆలోచన చేసినప్పుడు నిజమేనేమో. మరి చెప్పండి, మరి వాస్తవమే కదా. ఇప్పుడు రైతులు అంతా ఇష్టపడుతుంటే 11 సీట్లు ఎలా వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా? అదే రైతు కాని వ్యక్తులు, అంటే ఇదే లిక్కర్ వాళ్ళు, తర్వాత రకరకాల పీపుల్, లేదా ఈవీఎంలు లేకుంటే ఒకటి లెక్క తెలిసింది కదా, ఓట్లో ఉండే ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు కనపడుతున్నాయంట. మరి అది ఎట్టొస్తాయి? ఏమన్నా మాయ ఉందా చెప్పు? అది కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలా. అదే మరి ఏదో మాయ జరిగింది, అదే అందరు కూడా అంటున్నారు. అంటే వ్యతిరేకత లేదంటారా? ఏది? జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతోనే మొత్తం సీట్లు పోయినాయి. టీడీపీ కానీ కూటమి కానీ ప్లస్ అయింది. అలా నరేంద్ర మోడీ గారి మార్పు కూడా చాలా ఉపయోగపడింది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి బలంగా నమ్ముతున్నారు చాలామంది. ఇప్పుడు వాళ్ళు 3 పార్టీలు కలిసినారు. 3 పార్టీలు కలిసి ఒక ఆయనను ఢీకొనడానికి ఎన్నో అబద్ధాలు తోడు చేసుకొని విజయం సాధించినారు. ఎన్ని అబద్ధాలు ఈరోజు చూస్తున్నాం మనం. చివరిగా ఇప్పటి రైతుల పట్ల శ్రద్ధ ఏం చేస్తారు రైతులకి? ఇప్పుడు అధికార పార్టీలో మీరు రైతులకి ఎలాంటి న్యాయం చేసే ముందుకు దిశగా మీరు వైసీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎలా ముందుకెళ్తారు? మేము ఖచ్చితంగా రైతుపక్షం. రైతులకు మంచి చేస్తుంటే మంచి చేసినారని చెప్తాం, లేదంటే మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. అంటే ఓన్లీ పోరాటాలకి కాకుండా ఒక రిక్వెస్ట్ మోడ్లో కూడా ప్రభుత్వానికి రైతుల పట్ల మీరు ముందుంటారా, లేకుంటే ఓన్లీ పార్టీని పెట్టుకొని విమర్శలు చేస్తూనే ఉంటారా? మేము ఎప్పుడు విమర్శ చేయని. ఇందాక ఇది మాట్లాడినారు, వాళ్ళు చేసింటే చేసినారనే చెప్తాను. ఇందాక 20,000 వేస్తున్నారు అన్నారు, వేయనియండి చూద్దాము, ఇట్లా తప్పులు జరుగుతాయి, ఈ క్రాప్ కాలేదని చెప్పాను. కానీ నేను విమర్శ అంటే ఎంతసేపు ఉన్నా మాకు నచ్చలేదు అనేది ఎప్పుడు లేదు. మేము రైతు సంఘాలం, మా రైతులకు మేలు చేస్తే ఖచ్చితంగా అభినందిస్తాం. వైఎస్ జగన్ గారు మీకు ఇచ్చిన పార్టీ పదవికి మీరు ఎలా వినియోగించుకుంటారు దీన్ని? ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి దాన్ని రైతుల దగ్గరికి తీసుకుపోయి, ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఎంత సున్నితమైనటువంటి విషయం అంటే ఇది, వాళ్ళ నాన్న
మనుషులకు అంబులెన్స్ పెట్టి గొప్ప విషయం జరిగింది అప్పుడు 108. ఈయన 1696 అని పశువులకు అంబులెన్స్ పెట్టాడు. నేను ఆ రోజు చూసి అప్పటికి తెలియదు అంబులెన్స్ ఇట్లా వచ్చిందని చెప్పితే పోయినాం. మేము పోయి అదే లాంచ్ చేసినాం. లాంచ్ చేసిన మరుసటి రోజు ఒక చోట చూస్తున్నా ఇష్యూ జరిగింది. రైతు దగ్గరికి వచ్చి అది ఇట్లా ఉంటుంది, పశువుని అంతా ఇట్లా లిఫ్ట్ చేస్తుంది, ఆటోమేటిక్ లిఫ్ట్ చేసుకొని తీసుకొని పోతుంది. తీసుకొని పోయి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ చేయించుకొచ్చి మళ్ళీ అతని దగ్గర వదిలేసిపోతారు. ఎంత గొప్ప విషయం! ఇంకా పేటెంట్ కాదని నువ్వు ఎట్లా చెప్తారు మీరు? అట్లాంటిది ఒకటి చూపించండి చంద్రబాబు నాయుడు గారిది. ఇంకొకటి, నిన్న అసెంబ్లీలో ప్రతిపక్షం లేదని దుర్యోధన ఏకపాత్రాభినయం చేస్తున్నాడు. ఆయన ఎట్లా చెప్తున్నాడంటే, ప్రతిపక్షానికి రాని సీట్లు వచ్చినాయి, రాలేదు, కావాల్సిన సీట్ రాలేదు, ప్రతిపక్షం కావాలని పదే కోరుకుంటున్నారు. ఎలాగే సార్ ప్రతిపక్షం? ఒక్క సీట్ వచ్చిన కమ్యూనిస్టులను కూడా మాట్లాడినిచ్చే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. నిన్ననే ఆయన పేరు గుమ్మడి నరసయ్య గారు చెప్పారు. ఏం చెప్పారు? ఆయన దగ్గరికి పోతే ఎంత మర్యాద, ఒక సీటు ఆయన ఏమైనా స్థితిగతులు మారుస్తుందా? అంటే గతంలో కొడుకుని తండ్రిని అసెంబ్లీ గేట్ దగ్గర చాలా అవమానించారు, అలా తల్లిని కూడా అసెంబ్లీలో అవమానించారు. ఇలాంటివన్నీ చూసి కూడా ప్రతిపక్షం ఎలా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా అనుకోవచ్చు కదా. అంటే అవమానించారని కక్ష సాధింపు చేస్తున్నారు కదా. అంటే ఉంటే ఇస్తాము, మీకు అర్థం కాదు. తెలంగాణలో సీట్లుంటే కంపల్సరీ ప్రతిపక్ష హోదా వస్తుంది, మీకు సీట్లు రాలేదు. అదే సార్, తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే ఉన్న బీజేపీని మాట్లాడించే వాళ్ళే, 2-3 ఉన్న ఎంఐఎంను మాట్లాడించేవాడు. మీరు అసెంబ్లీకే రాలే, ముందు అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్షం ఇస్తే వస్తామంటే అది కూడా ఎలా చూడొచ్చు? నీకు ప్రతిపక్షమే అవసరం లేనప్పుడు ఎట్లా రాజకీయం సార్? రాజ్యాంగంలో అధికార పక్షం ప్రతిపక్షం అనేది ఇంపార్టెంట్. నువ్వు మాట్లాడేదానికి ఖచ్చితంగా తప్పులు గుర్తు చేసేదే ప్రతిపక్షం. ప్రతిపక్షమే లేకుండా నువ్వు ఎట్లా పరిపాలిస్తావు? అంటే ప్రతిపక్షం ఇస్తే అసెంబ్లీలో గందరగోళం చేస్తారు, మాట్లాడడానికి అవకాశం వస్తుంది వాళ్ళకి, మళ్ళీ గందరగోళం చేస్తారు అనేది ఉంటుంది కదా. అవతల మాట్లాడితేనే భయపడతానేనంటే ఇంకా అది ఎంతవరకు కరెక్ట్? మీరు ఎవడైనా వాయిస్ ఇచ్చి మీ తప్పును మాట్లాడితే కేసు పెడతారు, అది కరెక్ట్ కాదు, మీ స్థాయికి కరెక్ట్ కాదు. ఎందుకంటున్నా అంటే, నేను మీ స్థాయి అని ఎందుకంటున్నా అంటే, మీరు అందరికంటే వయసు రీత్యా పరిపాలన రీత్యా అనుభవజ్ఞులు, అంటే సీనియర్. మీలాంటి వ్యక్తి ఈరోజు గొంతులను అనగదొక్కే ప్రయత్నం అనేది కరెక్ట్ కాదు. ఇది భవిష్యత్ తరాలకు నేర్పడం మంచిది కాదని నేను చెప్తున్నాను. మీలాంటి మీరు నడవడిక ఈరోజు కూడా ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు, తరిమేల నాగిరెడ్డి గారు, వీరు మాట్లాడినటువంటి ఉపన్యాసాలను ఈరోజు కూడా కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలను వినమంటుంటారు. వాళ్ళు కూడా 1-2 గెలిచిన వాళ్ళే. ఎందుకు వినమంటారు? ఆ నడవడిక, ఆ పరిస్థితి. అలా మీరు కూడా ఒక రోల్ మోడల్గా ఇప్పుడు పరిపాలన చేసింటే బాగుండేది. ఎప్పుడు ప్రతిపక్షం ఏం మాట్లాడినా తప్పే, ఎప్పుడు ఎవరిని అనగదొక్కడమే, కేసులు పెట్టడం, అది పద్ధతి కాదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సవినయంగానే విజ్ఞప్తి, మీరే రిక్వెస్ట్ కన్నా సవినయంగానే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, మీకు ఇచ్చిన పదవిని, పార్టీ పదవిని జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏం మార్క్ వేసి చూపిస్తారు? ఖచ్చితంగా సార్, మేము ఎక్కడైనా రాయలసీమ వరకు ఇప్పుడు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తూ జోన్ 5లో అంటే ఈ రాయలసీమ జిల్లాలకు బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ఎక్కడ రైతు ఇష్యూ ఉన్నా కూడా ఖచ్చితంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాము. రిక్వెస్ట్ లెటర్ పెడతాము, అడుగుతాము. మమ్మల్ని రైతులం ఎప్పుడైనా అడుగుతుంటాం, మీరు చేయాలా. ఆ విషయంలో మాత్రం వెనకంజ వేసేది లేదు, తగ్గేది లేదు, అసలు తగ్గలేదు. బాధ్యతలు మాత్రం సమగ్రంగా నిర్వర్తిస్తాను. ఓకే భరత్ గారు, థ్యాంక్ యూ, నమస్తే. ఉమ్మడి జిల్లా కర్నూలు జిల్లా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియదు. ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.